రే, ఆ కెమెరా సరిగ్గా పెట్టు. వినోద్, లైట్ సరిగ్గా లేవు చూడు. ఆ హీరోయిన్కి షాట్ రెడీ అని చెప్పండి. స్వామి, నువ్వు ఫీల్డ్లో ఉన్నావయ్యా, పక్కకు తప్పుకో. ఏమయ్యా వినోద్, ఏడయ్యా మీ డైరెక్టరు? వచ్చేదేమన్నా ఉందా లేదా? 4 మూవీస్ హిట్ అవ్వగానే ప్రతివాడు రాజమౌళి అనుకుంటాడు. ఫోన్ చేయవయ్యా. యా వినోద్, టెల్ మీ. నో, ఐ కాంట్ కమ్ ఫర్ షూట్ టుడే. ఆ కుమార్ ఉన్నాడుగా, వాడికి చెప్పు. స్క్రిప్ట్ నేను నైటే ఇచ్చేసా. సొంత తెలియదు వాటి కంపు చేయకుండా ఉన్నది తీయమను. నేను ఈవినింగ్ వచ్చి చెక్ చేస్తా. ఓకేనా? ఓకే మరి, ఉంటా. బాయ్. జీవితంలో ప్రతి పరిచయానికి ఒక కారణం ఉంటుంది. కలిసే ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మాట్లాడే ప్రతి మాటకి ఒక భావం ఉంటుంది. చివరికి మనుషుల మౌనానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అక్వేరియం అన్నాక ఫిష్, ఆర్టీసీ బస్ అన్నాక రష్, పార్క్ అన్నాక అందమైన గర్ల్స్ ఉండడం కామన్ కదా. చల్లగాలి పీల్చడానికి పార్క్కి వచ్చిన నాకు విరిసే పూదారిలో మెరిసే అందానివో, కురిసే తెలి మనసులో తడిసే చిగురాకు. ఏమో ఏ అందం మగువై మారినదో, లోలో ఈ భావం ఎదలో రేపినదో. బహుశా ఆకాశం ఇలా చేరిందేమో, ఇదిగో ఈ జంటై కనిపించిందేమో. ఓ ఓ ఓ
స్వాతి గారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు? నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. అవునా? నాకు ఈ ఏరియా ఎస్ఏ ఫోన్ నెంబర్ తెలుసు. ఓ వెయిట్, ఇలా తెలిసిందంతే. అయినా ఫోన్ లేకుండా ఎస్ఐకలా ఫోన్ చేస్తారు? వాట్? ఈ ఫోన్ మీదే కదా? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్ ప్రజెంటేషనా? అవును. సండే మార్నింగ్ ఒంటరిగా పార్క్ వచ్చి ఒంటరిగా కూర్చొని ఫోన్ ఉందో పోయిందో కూడా చూసుకోకుండా ఏదోదో రాసుకొని చివరికి ఒంటరిగా రిటర్న్ అవుతున్నారంటే ఖచ్చితంగా మీరు ఇంకా ఎవరికి కమిట్ అవ్వలేదు. పైగా మీకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఈ ఆకు మీద మహేష్ అనో పవన్ అనో ఏదో అబ్బాయి పేరు కూడా ఉండేది. అబ్బాయిల ఇంటెలిజెన్స్ని అంత తక్కువ అంచనా వేయకండి. ఓకే, నాకెవరూ బాయ్ ఫ్రెండ్ లేరు. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ప్రెజెంటేషన్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ హావ్ టు గో. బాయ్. శ్రీధర్ గారు, ఒకవేళ రేపు 7 గంటలకి రెస్టారెంట్లో నా ఫోన్ మర్చిపోతే వెతికిస్తారా? నా పేరు మీకెలా తెలుసు? అది నిన్న మార్నింగ్ విశాలమైన గగనానికి పరిపూర్ణత్వం తెచ్చేది నిండైన చందమామ మాత్రమే. ఎన్ని వేల తారలున్నా ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్యుడు మాత్రమే. కాకులు ఎంత మొత్తుకున్నా వినసొంపైనది వసంత కోయిల కూత మాత్రమే. అలాగే నా చుట్టూ ఎందరు ఉన్నా నా మది నిండా ఉండేది ఒక్క నువ్వు మాత్రమే. క్షణక్షణం నిన్నే తలస్తూ. శ్రీధర్. అలా తెలిసిందనమాట. ఓహో, ఓకే, వెళ్దామా? అయితే ప్రకృతి కూడా అప్పుడప్పుడు ప్రజలకు సాయం చేస్తుందన్నమాట. హే హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? 10 minutes. ఏమైనా ఆర్డర్ చేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, డ్రింక్స్ తాగుదామా? 1 స్ప్రైట్ 1 థమ్స్ అప్. నైస్ టేబుల్స్, నైస్ చైర్స్, నైస్ హోటల్ కదా?
అన్ని రెస్టారెంట్లు ఇలానే ఉంటాయి కానీ చెప్పండి మీ గురించి ఏం చేస్తుంటారు? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉండే ఎవరికైనా ఏం చేస్తున్నావు అనే ప్రశ్న ఎల్కేజీ చదివేవాడికి ఐఐటీ ప్రశ్నలాగా 10th క్లాస్ చదివేవాడికి గేట్ ఎగ్జామ్ క్వశ్చన్ లాగా ఒక హైపోథెటికల్ క్వశ్చన్. ఫిల్మ్ మేకింగ్ అనేది నా అంబిషన్. ట్రై చేస్తున్నాను. సరే మీ గురించి చెప్పండి. సివిల్స్ ఇస్ మై ఎయిమ్, సో వర్కింగ్ టువర్డ్స్ ఇట్. సివిల్స్ గ్రేట్ అంబిషన్. మరి మీరు ఏంటి అలా చూస్తున్నారు? చెప్పండి. మేబీ ఈ టైంలో ఈ ఏజ్లో మనకు నచ్చిన అమ్మాయి కనిపిస్తుందని ముందు తెలిస్తే ఎంత బాగుంటుందో కదా. ఆ టైంకి ప్రిపేర్ అయి ఉండొచ్చు. నాకు ఇంతవరకు ఏ అమ్మాయి నచ్చలేదు నేను అబద్ధం చెప్పను. బట్ ఎవరికి నేను నచ్చాలని మాత్రం అనుకోలేదు. బట్ మొదటిసారి ఒక అమ్మాయి నన్ను ఇష్టపడితే బాగుండని దేవుని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఫస్ట్ చేయడం రాలేదు. అయినా కేవలం మాటలతో ఒకరి మీద ప్రేమ కలుగుతుందా? అలా అయితే మగవాళ్ళకి ప్రేమే తెలియదు కదా. పోనీ చూపులతో తెలుస్తుందా? అలా అయితే గుడ్డి వాళ్ళకి ప్రేమే తెలియదు కదా. అంటే ఇవేమీ కాదు, ఇంకేదో ఉంది. ఏంటి? మేబీ ఒకరిని చూస్తే కొద్దిసేపు మాట్లాడాలనిపించవచ్చు, ఇంకొకరిని చూస్తే ఇంకొంతసేపు ఉండాలనిపించవచ్చు. కానీ ఎవరైనా చూస్తే డౌటే లేదు వీటితో లైఫ్ లాంగ్ ఉండొచ్చు అని అనిపిస్తుందా? నాకు అనిపించింది నిన్ను చూసినప్పుడు. నిజంగా ప్రేమించడం అంటే అవతల వాళ్ళని ఎలాగైనా ఒప్పించడం కాదని నా ఫీలింగ్. అవతల వాళ్ళ ఇష్టాలని గౌరవించడం. సో ప్రపోజ్ చేస్తున్నా. నువ్వు నిన్నట్లా ఈరోజు ఉన్నా లేకున్నా, ఈ రోజులా రేపు ఉన్నా లేకున్నా, ఒక్కో గంటకి ఒక్కోలా ఉన్నా ఒకేలా ఉన్నా, నన్ను నలుగురు మోసేంతవరకు నేను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. లైఫ్ లాంగ్ నాతో ఉంటావా? పెళ్ళి చేసుకుందాం. ప్రపోజ్ చేయడం రాదంటూనే పావు గంట చేశారు. వచ్చుంటే వారం చేసేవారా ఏంటి? ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని, నేను ఆన్సర్ చెప్పాల్సి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందే తెలుసుంటే మీలాగా డైలాగ్స్ రాసి పెట్టుకునేదాన్ని. ఎంతైనా డైరెక్టర్ కదా, మీలా పోయిటి నాకు రాదు. సింపుల్గా చెప్తాను, సీరియస్గా వినండి. నాకు సివిల్స్ కంప్లీట్ చేయడానికి 2 years పడుతుంది. వెల్, మీ మాట తీరు, మీ కమిట్మెంట్స్ అన్నీ బాగున్నాయి. కానీ బ్రతకడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు, కెరియర్ కూడా కావాలి. అండ్ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. If our journey is planned together, then we'll meet in the same park after 3 years. Till then, no contact between us. చూద్దాం. అప్పటి వరకు మీరు నాకు గుర్తుంటారు, నేను మీకు గుర్తుంటాను అని చెప్పారు కదా. ఎలా ఉన్నా లవ్ చేస్తా అని. మాట్లాడుకున్నా, చూడకున్నా, కలుసుకోకున్నా ఈ ప్రేమ ఇలానే ఉంటుందని. కలుద్దాం 3 ఏళ్ల తర్వాత అదే పార్క్లో. చూద్దాం ఈ 3 ఏళ్ళు మనల్ని మూడుములతో కలుపుతాయో లేక శాశ్వతంగా విడదీస్తాయో. నేను కలవడానికి 5 ఏళ్ళు పట్టింది. ఇది మనం అనుకున్నది కాదు, జరిగింది. అలాగే నీతో లైఫ్ లాంగ్ ఉండాలంటే ఇంకో 3 ఏళ్ళు వెయిట్ చేయమంటున్నావు. ఇది నీ డెసిషన్. ప్రేమించడం అంటే పరస్పరం అభిప్రాయాలను గౌరవించడం అన్నాను కదా. ఎందుకు, ఏమిటి అన్న మాటలు నా నోట్ల నుంచి రావట్లేదు. ఈరోజు January 5th, 2014. ఈ రోజు నుంచి నన్ను నిద్రలేపే ప్రతి ఉదయం నాకు గుర్తు చేసేది ఒకటే, January 5th, 2017. చూద్దాం, కలుద్దాం. ఈ 3 ఏళ్ళు నీకు నన్ను గుర్తు చేయడానికి నా వాచ్ నేను గిఫ్ట్గా ఇస్తున్నాను. నేను చూసే ఆ క్షణం కోసం ఇప్పటి నుండి ప్రతి క్షణం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. రేయ్, ఏంట్రా ఈ పిచ్చి పని? అయినా చావాల్సినంత అవసరం నీకేమొచ్చిందిరా? హీరోగా ఛాన్సుల కోసం తిరిగి తిరిగి అలసిపోయానురా. ఇంకా ఆ లావణ్య 4 సంవత్సరాలుగా తన వైపు తిప్పించుకొని ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐ సంబంధం రాగానే చెక్కేసిందిరా. ఏం మిగిలిందిరా నాకు? అటు లవ్ లేదు, ఇటు కెరీర్ లేదు. ఇంకెందుకురా నేను బతకడం? నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను.
ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ ఐ హేట్ మై లైఫ్ అని పెట్టావు. ఐ మిస్ యూ ఫ్రెండ్స్ అని పోస్ట్ చేసావు. అప్పుడే అనుకున్నా ఇలాంటిది చేస్తావని. అయినా ఒక్క అమ్మాయి మోసం చేస్తే అందరూ అలాగే ఉంటారని ఎందుకు అనుకుంటావురా? బతికి సాధించాలరా. వజ్రాలని వదిలేసి రంగురాల కోసం వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. లైఫ్తో పోరాడి నువ్వు కూడా ఒక వజ్రాన్ని నిరూపించుకో. చిన్నప్పుడు బయలులో చదువుకున్నాం కదా, ఒంగల్ పురుగు మారి సీతాకోచులుగా మారుతుందని. లైఫ్ అంతే కూడా అంతేరా. ఒంగల్ పురుగుగా ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఇష్టపడరు. అదే సీతాకోచులుగా మారినప్పుడు ప్రతి వారు దాన్ని ఇష్టపడతారు. అదేరా లైఫ్ అంటే. నేను ఇన్నాళ్ళు ఎవరెవరికో స్టోరీస్ రాశాను, కానీ ఇప్పుడు నీ కోసం రాస్తాను. నేను ఇన్నాళ్ళు లైఫ్ను సీరియస్గా తీసుకోలేదురా, అందుకే ఇంకా సెటిల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు తీసుకోవాల్సిన టైం వచ్చింది. నా కోసం పుట్టిన ఒక అమ్మాయి కనిపించింది. తన కోసం ఏమైనా చేయాలి, చేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, నా సినిమాలో నువ్వే హీరో. బతికి సాధించాలిరా. హాయ్. నీ అనుమానానికి 3 ఏళ్ళు. వస్తానా రా అనుకున్నావు కదా, వచ్చాను. ఇంతటితో గెలిచా అనుకోను. నువ్వు ఇంకో 3 ఏళ్ళు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాను. ఎందుకంటే నేను మారను, నా ప్రేమ కూడా మారదు. అనుమానంతో వెళ్ళలేదు, నేను నమ్మకంతో వెళ్ళాను. అవును, నువ్వు వస్తావనే నమ్మకంతో. మనకి చాలా ఇష్టమైన వాళ్ళకి మనం దూరంగా వెళ్తున్నామంటే అది అనుమానంతో కాదు, వాళ్ళు తిరిగి వస్తారనే నమ్మకంతో. అవును, నేను నిన్ను నమ్మాను. నీకు నా మీద ప్రేమ ఉందని తెలిసినప్పుడు నన్ను నేనే ప్రశ్నించుకున్నా, నేను కూడా నేను ఎంతగా ఇష్టపడుతున్నానా లేదా అని. నిజానికి ఈ పరీక్ష నీకు కాదు, నాకు. ఇందులో గెలిచింది నువ్వు కాదు, నేను కాదు, మనం. అవును, నువ్వు గెలిచి నన్ను గెలిపించావు. యాక్చువల్లీ నేను సివిల్స్లో సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ మంత్ నుంచి ట్రైనింగ్ ఉంది. యాక్చువల్లీ పోస్టింగ్ ఇచ్చే వరకు ఆగుదాం అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. నీలా పొయిటిక్గా చెప్పడం నాకు రాదు, కానీ ఒకటి చెప్తాను. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఏంటి గడ్డం పెంచావు, ఎవరి కోసం? ఒక్క అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికే 3 ఏళ్ళు పట్టింది. నా మొహానికి ఇంకో అమ్మాయి కూడానా? నువ్వు ఎలాగో రావట్లేదు కదా, వచ్చిన దాన్ని ఎందుకు తీయాలని అలాగే పెంచా. ఇలా పెరిగిపోయింది. బాలేదా? బానే ఉందిలే. ప్రపంచం అద్దం లాంటిది. నువ్వు నిజాయితీగా మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే ప్రపంచం అంతా నీకు సహకరిస్తుంది. తిరిగి నీకు అదే ప్రేమ లభిస్తుంది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆల్వేస్ బీ ఎ డోనర్ ఆఫ్ లవ్, నెవర్ బీ ఎ బెగ్గర్ ఆఫ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.